చాలా సంతోషంగా ఉంది. మా పెద్దను చూసినట్టు అనిపించింది. అందుకే మాట్లాడుతున్నా, తప్పుగా భావించొద్దు. అన్న రంగురంగా నన్ను కలిసింది ఇదివరకు కూడా. అంటే మనకు సంఘానికి ఉన్న సమస్యలు అతిపెద్ద వ్యవస్థ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యవస్థ. ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుంచి ఏ చిన్న దావత్ చేసుకోవాలన్నా, మనిషి పుట్టినా సచ్చినా ఏది కావాలన్నా కూడా మటన్ కావాల్సింది, మాంసం కావాల్సిందే. మాంసం లేని ఈ రోజు ముక్క లేని ముద్దడు అంటారు, కానీ ముక్క లేని ఫంక్షన్ జరగదు అన్నది వాస్తవం. ఆయన అనేక సమస్యలు అంత ఎండ కొడుతున్నా లేస్తలేరు. అసలు ఎండాకాలమానా? ఎండాకాలం కాదు, అయినా ఎండ కొడుతుందంటే కొన్ని అనివార్య వాతావరణ కారణాల వల్ల ఎండ కొడుతుంది. ఎండ వచ్చినా వాన వచ్చినా ఏం జరిగినా కూడా ఇబ్బంది పడకుండా గొర్రెలు కాసుకుంటూ ఇంతమందికి తెలంగాణ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలకు కూడా అప్పుడప్పుడు మనం మాంసం పంపిస్తున్నాం. కానీ సమస్యలు ఉన్నాయి లేవని చెప్తలేను. ఖచ్చితంగా 100% సమస్యలు ఉన్నా మన వృత్తి మన వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోనే మీరు అందరు కష్టపడుతున్నారు. మీ కష్టానికి మీ శ్రమకి నిజంగా తలంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కానీ మీ సమస్యలకు పరిష్కారం తీసుకురావాల్సిన బాధ్యత 100%. ఎందుకంటే నేనే చెప్తున్నా మీ ఆడబిడ్డలని 100% ఉంటుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే గత ప్రభుత్వంలో మనకు మేలు చేసిన కొన్ని విషయాలు, దీంట్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా నేను అందులో ఒక సభ్యురాలు అయినప్పటికీ కూడా కొన్ని మంచి విషయాలు చెప్పుకోవాలి, చెడ్డ విషయాలు వచ్చినప్పుడు చేయెత్తాలి అన్నది మనం నేర్చుకున్న విషయం చిన్నప్పటి నుంచి. కొన్ని మేలు జరిగింది, కానీ మన ఏదో ఇక కుర్రగుర్రాలంటే అమాయకులు, మంచోళ్ళు, సాగుజీవులు అనే ఒక మాటతోని మనకి మోసం చేసి కొంతమంది లబ్ధి పొందురందులు, అది మనందరికి తెలుసు. మరి అలాంటి మోసం మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా మా వాళ్ళకి న్యాయం జరగాలి అన్న ఆలోచనతో, మరి ఎలాంటి నమ్మకంతో రేవంత్ అన్న నాకు ఇచ్చిందో ఈ అవకాశం నాకు తెలియదు, కానీ నాకు ఇందులో అనుభవం లేదు, ఏం లేకపోయినా ఇచ్చిందంటే కేవలం నేను చేయగలను నమ్మకంతో ఇచ్చింది. నాకు మీ అందరూ సహకారం కావాలి, మీ అందరి అనుభవం నాకు తెలవాలి. ఇలా నాకు నా పార్టీ అనో లేకపోతే పక్క పార్టీ అనో లేకపోతే మా వాళ్ళనో వాళ్ళని కురువాలని, కానీ కురువు యాదవులు అన్నదమ్ములని నేనే చెప్తున్నా. మరి ఎవరు వచ్చి నాకు సలహాలు ఇచ్చినా నేను ఆఫీస్ లో ఉంటాను, ఎప్పుడైనా సలహాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నా. మనకు ఏదైనా పరిష్కారం జరుగుతుంది అంటే 100% నేను కష్టపడడానికి రెడీ ఉన్నా. అంతకుమించి అన్నయ్య చెప్పిండు, ఇటు కళ్ళు గీతకారులకి 5 లక్షల మనిషి అనుకోతే, అంటే మన ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ ఉంది, దాంతో పాటు మత్స్యకారులకు ఉంది, మరి మనోళ్ళకి ఎందుకు లేదు, మనోళ్ళకి ఇవ్వాలి కదా అని అన్న అడిగింది. ఈ విషయం నీకన్నా ముందు నేను మా అన్న రేవంత్ అన్న అడిగినన్నా ఖచ్చితంగా 100% వెంటనే అనౌన్స్ చేద్దాం, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి మీకు ఈ రోజు సందర్భం కాబట్టి చెప్తున్నా. యాక్చువల్ గా అఫీషియల్ గా అనౌన్స్ అవ్వాలి, అంతకుముందే మా వాళ్ళు కాబట్టి మా అన్నదమ్ములు అనుకుని చెప్పినాను. అది ఎట్టి చేస్తారు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, గొర్రెలు కాసుకునేటప్పుడు అనేక ఇబ్బందులు అంటే దాడులు జరుగుతున్నాయి మన మీద. ఏడుకనే పోయి గొర్రెలు అమ్ముకున్నామంటే కూడా మనం కొట్టి మరి మన గొర్రెలు ఎత్తుకునే పరిస్థితి ఉంది. చూసింది మన బక్రీద్ రోజు పాడి షాప్ దగ్గర ఇక్కడ వచ్చి మన వాళ్ళు ఎంతమంది గొర్రెలు అమ్ముకుంటుంటే వాళ్ళ మీద దాడులు చేసి మాకు ఇంత డబ్బులు ఇస్తారా లేదా డిమాండ్ చేసి మరి మన దగ్గర డబ్బులు పెంచుకుంటారు. ఇక అంత దూరం నుంచి బండ్లు వేసుకొని వచ్చినాక ఎంతకో ఇంత అమ్ముకొని పోదామని మా అంటారు, మనం కూడా అమ్ముకుంటున్నాం. మనకు లాభం అయిపోయిందా? కొన్నిసార్లు నష్టమే జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితి జరగద్దంటే ఈ రోజు మన ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు వచ్చింది చర్చ. మామూలుగా కోళ్ళకు పేపర్లో రేట్ ఇస్తారు డైలీ, కోడ్ అంటే విత్ స్కిన్ వితౌట్ స్కిన్ అని కోడ్లో డైలీ రేట్ వస్తుందన్న. మరి గొర్రెలకి మనకెందుకు రేట్ వస్తలేదని ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. మాంసంకి కూడా రేటు రావాలి, ఒక ఫిక్స్డ్ రేట్ అనేది రావాలి కదా. కోళ్ళకి ఈ రేటుకి అమ్ముకోబడదు అని ఇచ్చినప్పుడు మరి మాంసంకి ఎందుకు లేదని మనం ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఆలోచన రావాలి అనే దాంతోనే ఈరోజు మేము ఫెడరేషన్ లో పెట్టుకున్నామని డెఫినెట్ గా అతి త్వరలో రాబోయే కాలంలో మాంసానికి కూడా ఈ క్వాలిటీ బట్టి ఈ దానికి ఇంత రేటు పెట్టాలి అని ఫిక్స్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. డెఫినెట్ గా నా పీరియడ్ లో నేను చేయాలని నేను తపన పడుతున్నా. మీ అందరి ఆశీర్వాదాలతో చేయగలనని నమ్మకం కూడా నాకుంది. దాంతో పాటు మీకు సెక్యూరిటీ కోసం అంటే ఎన్నో అంటే అనేక మైళ్ళు, ఒక ఊరు కాదు ఒక వాడ కాదు, ఎక్కడెక్కడో పోయి గొర్రెలు కాపుకునే పరిస్థితి ఉంది. ఎక్కడ చూడు ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత మన గొర్రెలు కాపుకోవడానికి అవకాశం లేదు. ఎవరైనా పొరపాటున ఒకరి పొలాల మీద కొన్నిసార్లు కొట్టి మన మీద దాడులు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు కలగకుండా ఉండాలంటే మనకు కూడా ఒక సెక్యూరిటీ ఐడి కార్డు ఉండాలి అని మన అంటే అందరు చర్చలు పెద్దలందరూ చర్చలు చేస్తున్న సమయంలో ఐడి కార్డు అనేది వచ్చింది. సో డెఫినెట్ గా గొర్రెల కాపర్లు కూడా ఒక గుర్తింపు కార్డు, ఎక్కడ పోయినా మేము గొర్రెలు కాసుకుంటాము, మాకు గొర్రెలు ఎక్కడైనా మేపుకోవచ్చు. దానితో పాటు ప్రమాదశాత్తు మాకు ఏమైనా జరిగితే చిన్న వయసులోనే
ఇప్పుడు గొర్రెలు ఆపుకునే సందర్భంలో కొన్ని మేకలు దాడులు జరగచ్చు, ఏమన్నా జరగచ్చు. అలాంటి సందర్భంలో చాలా మంది నష్టపోతాం, కాలు చేతులు ఇరిగితే కింద పడి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అలాంటి వారికి కూడా ఇన్సూరెన్స్ అనేది, ఇన్సూరెన్స్ తో పాటు పెన్షన్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలనేది మేము ఆల్రెడీ ఒక లిస్ట్ అనేది రెడీ చేసుకున్నామన్నా, రెడీగా ఉన్నాం. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు పిలిస్తే ఆయన ముందర పెట్టడమే ఆలస్యం ఉంది. అంతలోపు మీకు ఇంకేమైనా సలహాలు ఉంటే కూడా 100% నాకు ఇవ్వచ్చు. అయితే ఇదంతా ఒక ఎత్తు, గొర్రెల కాపురం ఎంతసేపు గొర్రెలు కాసుకుందామా, ఇక ఏం వద్దా మనకు అన్నది ఒక్క ఆలోచన నాకు ఎందుకు అనిపించిందంటే, నేను జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చేసినప్పుడు కొంతమంది గొర్రెలు కాసుకుంటే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవుతారా అని ఒక మాటతోని నేను ఎమ్మెల్యేని కావాలనే డిసైడ్. మరి నేను ఒక్కదాన్ని ఎమ్మెల్యేని అయితే సరిపోదు. అంత పెద్ద అసెంబ్లీలో నేను ఒక్కదాన్ని ఉంటే నా మాట ఎవరు వింటారు, వినరు. మరి ఇంత జనాభా ఉంది తెలంగాణ రాష్ట్రంలో, మన వాళ్ళు, మా అన్నలు, మా అన్నగా తమ్ముళ్ళు ఇంతమంది మేధావులు ఉండి, చదువుకున్న వాళ్ళు, ఆస్తి పరంగా బలంగా ఉన్నప్పుడు మనం ఎందుకు రాజకీయంగా రావద్దు అనేది ఒకటే ఒక ఆలోచన. నేను అందరూ అదే కోరుకుంటున్నా. ఈరోజు అందరూ వచ్చి రాజకీయం చేయండి అని నేను చెప్పాను. మనలో చాలా మంది రాజకీయంగా ప్రతిభావంతులు వాళ్ళు ఉన్నారు, సరే కొంత ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు. మరి వాళ్ళని ముందుకు తీసుకొస్తే రేపు అసెంబ్లీలో మనకంటూ 10 మంది నిలబడితే, క్యాబినెట్ లో మన వాళ్ళు ఒకరు ఉంటే మన సమస్యలు ప్రశ్నించడానికి ఈజీగా అవుతుంది. ఈరోజు ప్రతి కులానికి ఒక మంత్రి ఉన్నారు, మరి వాళ్ళ మంత్రులు వాళ్ళ సమస్యలు ప్రస్తావించుకుంటారు. కానీ ఇక నేను అధికార పార్టీలో ఉంటే మాట్లాడద్దు, కానీ తప్పదు, మా వాళ్ళని మాట్లాడుతున్నా. మరి ఎవరైనా నా వాడు అని అంటారు. ఒడ్డు మనోడైతే బంతులు ఏడ చూసినా ఇంత బాగా వేస్తారంట, ఇది తెలిసిందే కదా. మరి రాజకీయ పరంగా కూడా క్యాబినెట్ లో కావచ్చు, రేపు వచ్చిన అసెంబ్లీలో కావచ్చు, మనోళ్ళు ఉంటే మనకంటూ ఒక స్థానం ఏర్పడుతుంది. అదే ఆలోచనతో నేను ఒక్కదాన్ని ఉంటే సరిపోదు, నాతో పాటు ఇంకో 10 మంది నా ఎంట మా అన్నలు వస్తే నాకు బలం పెరుగుతుంది, మన కులానికి బలం పెరుగుతుంది, రాబోయే కాలంలో మన కులానికి న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతో నేను ముందుకెళ్తున్నా. నా ఆలోచనలో మా అన్నలు నాకు ఇప్పటికీ చాలా మంది సహకరిస్తున్నారు. ఎక్కడ పోయినా, అంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రం ఏపీ అయినా, అటు కర్ణాటక అయినా మన సొంత ఆడబిడ్డగా ఆహ్వానిస్తున్నారు. నాకు ఆమె మా యాదవ్ బిడ్డ అని ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వానం ఇంతతో ఆగొద్దు, నాతో పాటు మీ అందరూ ముందుకు రావాలి. రాజకీయంగా కూడా మనం ఎదగాల్సిన సమయం వచ్చిందని. ఇప్పటికీ వెనుకబడ్డం, రాజకీయంగా చాలా వెనుకబడ్డం. ఎస్, గొర్రెల కాపర్లం, గొర్రెల వృత్తి చేసుకునే వాళ్ళు అంటే కొంతమంది ఉన్న వరకు చేద్దాం. కానీ అంతకు మించి చదువుకున్న వాళ్ళు, మేధావులు అంత ముందుకు వస్తే, మన వాళ్ళకంటూ ప్రశ్నించే గొంతు ఒకటి ముందుకు ఉంటే రాబోయే కాలం మన వాళ్ళదవుతుంది. సో ఇలాంటి కార్యక్రమంలో ఈరోజు నేను రావాలి, బయటకు ఏడుకోవద్దు అనుకున్నాను. మా ఇంట్లోనే ఉండి మా పిల్లలు వచ్చిండ్రు, ఎక్కడ పోతావు, రోజు పోతావు అంటే లేదు, ఇది ఇంపార్టెంట్, ఇది కూడా మన కుటుంబ సభ్యుల ఫంక్షనే కాబట్టి ఖచ్చితంగా పోవాలి, మా వాళ్ళు ఒకసారి పలకరించి రావాలి. సరే, మళ్ళా ఇలాంటి సందర్భం వస్తుందో రాదో, ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. సో ఈరోజు పొయ్యి వస్తే తొందరగా వస్తామని చెప్పొచ్చు. సో మీ ఆహ్వానం, ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం, యాక్చువల్లీ నా కోసం, నా స్వార్థం కోసమే వచ్చింది, మీకోసం ఏం రాలేదు. నా స్వార్థం ఏంటంటే నా వాళ్ళు బాగుండాలి, ఏడున్నా నా వాళ్ళు కనబడాలి అనేది నా స్వార్థం. నా స్వార్థంలో మీ అందరూ తోడుంటారు. రేపు రాబోయే కాలంలో మనం బలం పెంచుకొని మన బలం ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది. బలం చూపిస్తేనే ఏ పార్టీ అయినా ఎవరైనా దిగొచ్చి మనకు అవకాశాలు ఇస్తారు. సో ఆ బలం కనబడ్డ నాడే మనకంటూ ఒక మంచి రోజు వస్తుంది. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా. మీ అందరి సహకారం నాకు ఉంటుందని ఆశిస్తున్నా. ఖచ్చితంగా 100% గొర్రెల కాపర్లకి నా వంతు ప్రయత్నం ఏం చేయాలి, నా వంతు ప్రయత్నం ముఖ్యమంత్రి గారితో తీసుకొచ్చి ఏం చేయాలన్నది నేను డెఫినెట్ గా చేస్తాం. మీ అందరి సలహాలు, సూచనలు తీసుకోవడానికి నేను మాసప్ ట్యాంక్ లో ఆఫీస్ ఉంటుంది. ఎట్ ఎనీ టైం నాకు ఒకసారి ఫోన్ చేస్తాను, ఎందుకంటే నాకు కాన్స్టిట్యున్సీ కూడా ఉంటుంది, గద్వాల్లో కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేగా. సో అక్కడ ప్రజలు కూడా నా కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి నాకు ఒక ఫోన్ చేసి మీరు వస్తే ఈ సమస్య, మీ సూచనలు తీసుకోవడానికి నేను రెడీగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మామూలు విషయం కాదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా గొర్రెల కాపర్లను ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇందులో ఎంతో మంది కాంట్రిబ్యూషన్ ఉంటది, ఎంతో మంది శ్రమ, కష్టం ఉంటది, మామూలుగా కాదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి మనం ఒక గొర్రెల కాపర్లమే కాదు, రాజకీయం కూడా మనం ఎదుగుతున్నామనే ఆలోచనతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.